బాబాకి జై. ద జాయ్స్ పాత్. ఈ పుస్తకాన్ని మనం బాబా కృపా కటాక్షంతో ప్రతిరోజు చదువుకునే అవకాశం దొరికింది. అది 1940 సంవత్సరంలో జరిగిన విషయాల్ని మణి చెప్పినటువంటి సంఘటనలు, అంటే మెహరాజాద్ మండలి హాల్లో బాబా ప్రేమికులతో ఆమె పంచుకున్నటువంటి విషయాలు, అలాగే ఆమె తన డైరీల ద్వారా నోట్స్ వ్రాసుకుంది ఆవిడ. ఆ నోట్స్ల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అది 3వ బ్లూ బస్ టూర్. మెహరాబాద్ నుండి రాంచీ, అక్కడి నుండి కలకత్తా, తిరిగి మెహరాబాద్కి వచ్చారు. ఇది చిన్న పర్యటన. ఇది బ్లూ బస్ టూర్ అని చెప్పినా కూడా వీళ్ళందరూ కూడా రైల్లోనే ప్రయాణించారట. అలాగే స్త్రీ మండలి వారితో కలిసి బాబా రాంచీలో అలాగే కలకత్తాలోనూ అనేక ప్రదేశాలు వెళ్ళారు. అవన్నీ చూసి వచ్చారు. కానీ అక్కడ ఉన్న కొద్ది రోజులైనా కూడా ఎక్కువ భాగం బాబా మస్తు పర్యటనలో గడిపారట. కాబట్టి స్త్రీల దగ్గరికి అతి తక్కువ సమయమే వస్తూ ఉండేవారు. మణి తన నోట్స్లో 1 సంవత్సరం పాటు బాబా తమ దగ్గరికి వచ్చినప్పుడల్లా, అంటే స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడల్లా బాబా చెప్పిన విషయాలు, ఆయన చెప్పిన విషయాలు అంటే ఆల్ఫబెట్ బోర్డు ద్వారా సూచించినటువంటి విషయాలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఎవరైనా నిందిస్తే ఆ నిందాదూషణలు, సమావేశాల్లో బాబా చెప్పినటువంటి అనేక మాటలన్నీ కూడా ఈ పుస్తకంలో యథాతథంగా పొందుపరిచిందిట. ఆయన చెప్పిన మాటలు సమాచారం కోసం కాదు, ఇవన్నీ కూడా అందులో ఆయన పండించేటటువంటి హాస్య చతురత, ఆయనలో ఉండేటటువంటి సర్వజ్ఞత, అలాగే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కూడా మనకు గోచరిస్తుంది. అందులో ముఖ్యమైనది, ఒకసారి బాబా వచ్చినప్పుడు 1 సంవత్సరం పాటు తాను ఇవ్వబోయేటటువంటి కఠినమైనటువంటి ఆదేశాలను అందరూ పాటించాలి, విధేయతతో హృదయపూర్వకంగా పాటించాలి అని చెప్పాడు. ఆ చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడల్లా అదే విషయాన్ని చెప్తూ ఉండేవారు. ఆ విషయాలను ఇక్కడ పొందుపరిచింది హెదర్ నాడెల్. బాబా అంటారు, 1 సంవత్సర కాలం రోజుకు ఒక్కసారి భోజనం చెయ్యండి. ఎంతసేపైనా కూర్చుని కావలసినంత, ఇష్టమైనంత, 1 అరగంట కూర్చోండి, గంట కూర్చోండి, తృప్తిగా భోజనం చేయండి, కానీ రోజుకు ఒకసారే అని చెప్పి, ఆ రోజుల్లో యుద్ధం జరుగుతోంది, ఆ వార్తలను కూడా బాబా చెప్తూ ఉండేవారు. ఆ వార్తలను చెప్తూ ముందు జరగబోయే విషయాలను కూడా చెప్తూ ఉన్నారు. యూరప్లో ప్రజలు 6 నెలల తర్వాత ఆకలితో అలమటిస్తారు. వాళ్ళు వారు కనపడింది ఏదైనా సరే తినడానికి సంశయించరు. అంటే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, కరువు ఏర్పడుతుంది. వారితో పోలిస్తే మీరు స్వర్గంలో ఉన్నట్లే. ఏ విధంగానైనా సరే, ఒక పక్క చనిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మీరు విధేయతతో నేను చెప్పిన విషయాన్ని పాటించాలి. రోజుకి 2 సార్లు టీ కానీ కాఫీ కానీ ఉదయం మధ్యాహ్నం పాలతో తీసుకోవచ్చు. మొదటి కొద్ది రోజులు చాలా కష్టంగా ఉంటుంది. అది అంత సులభమైతే నేను మీకెందుకు చెప్తాను? 1 సంవత్సరం పాటు నేను చెప్పినట్లు చెయ్యాలి. నేను కూడా నాదైన రీతిలో అత్యున్నతమైనటువంటి త్యాగాన్ని చేయవలసి ఉంది అని చెప్పారు. అలాగే మరొకసారి రాంచీలో ఉండగా బాబా స్త్రీ మండలి దగ్గరకు వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్పారు.
1 సంవత్సరం నేనిచ్చిన ఆదేశాలను హృదయపూర్వకంగా విధేయతతో పాటిస్తూ దాని కొరకు సాయశక్తులా ప్రయత్నించినప్పుడు నాకు సాయపడిన వారవుతారు. అలా కాకపోతే మీరు ఆ సంవత్సరం కాలం వృధా చేసినట్లే అవుతుంది. ఈ నా ఆదేశాలను చాలా ప్రధానమైనవిగా తీసుకోవాలి. పరనింద చెయ్యకుండా ఉండడం చాలా కష్టం. మీరు నాకు సహాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఆచరించడమే ప్రధానమైనది. ఎవరైనా ఒక స్త్రీ గురించి చెప్తున్నారు అంటే అక్కడ స్త్రీలు అందరూ కూడా స్త్రీలే కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి ఉండేటటువంటి చిన్న చిన్న తగాదాలను రూపుమాపడానికి బాబా ఈ సూచనలు ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. బాబా అంటున్నారు, ఒక స్త్రీ గురించి ఆమె చెడ్డది అని చెప్పడం చాలా సులభం. కానీ ఒక చెడ్డవారైనటువంటి ఒక స్త్రీ గురించి లేకపోతే ఒక పురుషుని గురించి అతడు మంచివాడే అని భావించడం కష్టం. మీ వంతు మీరు ప్రయత్నించండి. రోజుకు ఒకసారి భోజనం చెయ్యడం సులభమే. కానీ ఇతరుల గురించి మంచిగా మాట్లాడడం, మంచిగా ఆలోచించడం నిజమైన సాయం. గుర్తుంచుకోండి. కనీసం మీలో ఒక్కరైనా అలా చేస్తే సంతోషిస్తాను. విమర్శ అనేది మీ రక్తంలోనే ఉంది. అందరి రక్తంలోనూ ఉంది. అలా చెయ్యకపోవడం స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం. మీరు తినే 3 రొట్టెల దగ్గరకు ఎవరైనా వచ్చి ఒక రొట్టె తీసుకున్నారు అనుకుందాం. అలా తీసుకున్నప్పుడు మీరు ఏం చెయ్యాలి? సాధారణంగా ఏం చేస్తాము? ఆమె చాలా తను తినడమే కాకుండా అందరిది తీసుకుంటోంది అనే నింద వేసేస్తాం సులభంగా. కానీ మీరు మరో ముక్క ఇచ్చి, మరో రొట్టె ఇచ్చి నైస్ అని చెప్పి నిజమైన భావనతో చెబితే అది గొప్ప విషయం అవుతుంది. ఈ సంవత్సరం ప్రతి క్షణం నిద్రపోయేటప్పుడు తప్ప ఈ ఆదేశాలను నిజాయితీగా విధేయతతో పాటిస్తున్నామా లేదా అని కూడా మీకు మీరే కాపలా ఉండండి. చాలా సమయం రోజులో జాగ్రత్తగా ఉండాలి. నేనిదే కోరుకుంటాను. నిద్ర లేచిన క్షణం నుండి నిద్రపోయే వరకు జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకుని ఆచరించండి. మీరు చెప్పేది మీకు బాధ కలిగించేదిగా ఉంటుంది. దాన్ని ఎవరితోనూ అనకూడదు. ఎవరి వెనుక అస్సలు ఏమీ మాట్లాడకండి అన్నారు. మరో 10 రోజుల తర్వాత బాబా స్త్రీల దగ్గరకు వచ్చి అదే విషయాన్ని చెప్తున్నారు. బాబా అంటున్నారు, రేపు నేను మీకు నా ఆదేశాలను ఇస్తాను. మిగిలిన ఆదేశం ఏమిటి అంటే రోజుకొక్కసారి మాత్రమే తినాలి. మీరంతా దాన్ని ఈజీగానే అనుసరిస్తారు. కానీ విమర్శించకుండా ఉండడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం ఆచరించలేరు. గత కొద్ది రోజులుగా దీన్ని నేను గమనిస్తున్నాను. అంటే అప్పటికి స్త్రీలలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న వాదనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒకళ్ళ గురించి మరొకళ్ళు చెప్పుకోవడం కూడా జరుగుతోంది. కాబట్టి బాబా ఇలా అంటున్నారు అని మనకు అర్థమవుతోంది. కానీ బాబా అంటున్నారు, మీరు అలా చేస్తే నాకు సాయపడిన వారవుతారు. లేకపోతే నాకు సాయం చెయ్యలేరు. మీ సాయశక్తులా ప్రయత్నిస్తారని నేను ఆశపడుతున్నాను. అందరూ కృషి చేస్తారు. ఈ ఆదేశం నిరాశాజనకంగా ఉంది అనిపిస్తుంది. వీటిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఇది ఒకవేళ మీరు అనుసరించకపోతే అది చిన్న పిల్లలాట, అర్థం లేనిదే అవుతుంది. కానీ ప్రయత్నించండి. అంటే ఇక్కడ బాబా ప్రయత్నించండి అనడంలో అర్థం ఏమిటి అంటే నన్ను గురించి స్మరించండి, నన్ను గురించి ఆలోచించండి. అప్పుడు మీకు వాటిని అధిగమించిన వాళ్ళవుతారు. అదే మీ ప్రయత్నము అన్నట్లుగా మనకి
కనిపిస్తోంది. అంతేకాకుండా బాబా చెప్తున్నారు, నేను కొద్ది గంటలు మాత్రమే మీ దగ్గరకు వస్తాను ఈ సమయంలో. నేను కూడా అనేక పనుల్లో నిమగ్నమై ఉంటాను. మీ దగ్గరికి రావడానికి అంత తీరిక ఉండదు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కొద్ది గంటలు మాత్రమే, అప్పుడప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తాను. అలా ఒక్కొక్కసారి వారానికి ఒకసారి వస్తాను. అప్పుడు ఇక్కడ మెహరాతోటి, మణి, నాజా వీళ్ళందరితోటి గడుపుతాను. అలా చేస్తే మెహరాకు కూడా తృప్తిగా ఉంటుంది. మీరంతా హృదయపూర్వకంగా చేయడం మీ అందరి బాధ్యత. మీకు కోపం రాకపోతే మీరు రాయితో సమానం. కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చెయ్యలేకపోతే మీరు జంతువుతో సమానం. కోపం వచ్చి దాన్ని అదుపు చేస్తే మీరు ఒక సాధు పురుషునితో సమానం. ఒకరి స్వభావానికి, వాళ్ళ అలవాట్లకి వ్యతిరేకంగా జరగనిదే నాకు సహాయం చెయ్యలేరు. అంటే మీ స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించాలి. అసలు కోపం రాకపోవడం సహాయపడదు. కోపం వచ్చినా వ్యక్తం చేయకూడదు. అసమర్థత అనేది పనికిరాదు. నన్ను విసిగించే అవకాశం ఇవ్వడం ఫెయిల్ అయినట్లే. అంటే బాబా ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పాటించకపోతే బాబాకు విసుగు కలుగుతుంది. అలా విసుగు కలిగించినట్లయితే మీరు ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయినట్లే అంటున్నారు. ఉద్రేకం కూడా మంచిది కాదు. మీరు కోరినది ఏమిటి? నా బాబాను సంతోషపెట్టడం. కాబట్టి నేను కోరినది చాలా ముఖ్యమైనది అని గుర్తుంచుకోండి. అది కష్టము, అలాగే సులభం కూడా. నన్ను స్మరిస్తే అది చాలా సులభమవుతుంది. గాయపడేలా మాట్లాడడం పూర్తిగా మానుకోవాలి. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇతరులను గాయపరచడం అనేది చెయ్యకూడదు. గాయపరచకుండా విమర్శించడం మంచిదే. తమాషా చెయ్యొచ్చు, హాస్యంగా మాట్లాడచ్చు. గాయపరచడము లేదా వాళ్ళ వెనుక మాట్లాడడం కూడదు. అలా మీరందరూ నాకు సాధ్యమైనంతగా సాయపడండి. ఇతరులను గాయపరచడం అనే ప్రియమైన అలవాటుని త్యాగం చెయ్యండి. అలా మీలో ఉండేటటువంటి కామం, క్రోధం వీటిని త్యజించండి. మీకు అలవాటైనవి చేయకపోవడమే నియంత్రణ. నా పని నాకు ఉత్కృష్టమైనటువంటి త్యాగంపై ఆధారపడి ఉంది. అలా వదిలిపెట్టడంలో విఫలమైతే మళ్ళీ ప్రయత్నించండి. ఒకసారి మీరు గెలిస్తే నాకు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. 9 సార్లు విఫలమవ్వచ్చు. 10వసారి గెలిచినా అది నాకు సాయపడుతుంది అంటున్నారు బాబా. మణి తర్వాత ఒక చిన్న విషయం తన డైరీలో రాసుకుంది. అదేమిటి అంటే, ఒక వ్యక్తి అక్కడ లేనప్పుడు అతని గురించి వెనుక మాట్లాడడం ఒక విష సర్పం వంటిది. అది ఇంటి నుండి మరో ఇంటికి వెడుతూ అందరినీ కాటువేస్తుంది. ఎవరైతే పరనిందను వదిలిపెడతారో ప్రేమ మహాసముద్రాన్ని ఈదిన వారవుతారు అని మణి రాసుకుంది. తర్వాత వీళ్ళు రాంచీ నుండి కలకత్తా అవన్నీ చూసి తిరిగి మెహరాబాద్ రావడం జరిగింది. మెహరాబాద్లో కూడా వారానికి ఒకసారి వస్తానని చెప్పారు కాబట్టి బాబా అప్పుడప్పుడు స్త్రీల దగ్గరకు వస్తూ మళ్ళీ ఈ ఆదేశాలని పదే చెప్తున్నారు. ఇది నిజంగా 6 నెలల తర్వాత వీళ్ళు ఆచరించబోయే ఆదేశాలు. అయినా వీళ్ళందరినీ కూడా ముందే సంసిద్ధం చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఆ రోజు మళ్ళీ బాబా తన ఆదేశాల గురించి చెప్పారు. బయటి వారితో అంటే బాబాకు అతి సన్నిహితులైనటువంటి ప్రేమిక కుటుంబాలుంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ ఆదేశాలు ఇస్తూ ఉంటారు, కొన్ని ఆదేశాలు. వాళ్ళ గురించి బాబా ఇక్కడ ప్రస్తావిస్తూ, అక్కడ వారు
వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ అనేక సమస్యలతో సతమతమవుతూ జీవిస్తూ ఉంటారు. అలాగే వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే ఆశ్రమంలో ఉన్న మీకు నా ఆదేశాలను పాటించడం కష్టంగా అనిపించదు. సరోష్ ఉన్నాడు, అతడు మోటార్ వర్క్స్ చూసుకోవాలి, సినిమా హాలు, ఇలా అనేక వ్యవహారాల్లో ఉంటూ కూడా నా ఆదేశాలను నిజానికి కష్టమైనా పాటిస్తూ ఉంటాడు. ఎలాంటి జంజాటం లేదు మీకు. అయినా కూడా మీకు కూడా నా ఆదేశాలు కష్టమే అవుతాయి. రోజుకొకసారి భోజనం చేయడం, ఇతరులను విమర్శించకుండా ఉండడం, వీటితో పాటు స్త్రీలు అందరూ ఉదయాన్నే లేచి భగవన్నామాన్ని స్మరించాలి. 5 గంటలు అని చెప్పారు బాబా. తర్వాత దాన్ని సమయం మారుస్తూ ఉదయం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 5:30కు లేచి భగవన్నామాన్ని చెయ్యాలి అని చెప్పారు. ఈ భగవన్నామాన్ని ముందరే బాబా ఇచ్చారు. అదేమిటి అంటే, హరి పరమాత్మ, అల్లాహ్, అహూర్ మస్త్, గాడ్, యజ్దాన్ హు. ఈ 7 భగవన్నామాలను కంఠస్థం చెయ్యండి, వ్రాసుకోండి. 7 రోజుల తర్వాత మీరంతా మీ మీ హృదయాల లోతుల నుండి స్మరించాలి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ బాబా చెప్తున్నారు, 1 నెల రోజులు ఎంతో కష్టమవుతుంది. అది ఎంతో ముఖ్యమైన పని, గంభీరమైన పని. మీరందరూ నా ఆదేశాలను అక్షరాలా పాటించాలి. అనేక రకాల కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయినా కూడా ఆ కష్టాలను అధిగమించి ఇష్టపూర్వకంగా నాకు సాయపడాలి. దాని కొరకు సాయశక్తులా ప్రయత్నించండి. మీరు నాకు సాయం చెయ్యాలి అనుకోకపోతే మీరు మీ ఇష్టం, ఎలాగైనా పొండి. గో టు హెల్ అంటూ ఉంటారు బాబా. ఆ మాటని ఇక్కడ చెప్పారు. ఎక్కడికైనా పొండి, నాకు సంబంధం లేదు. నాకు సాయం చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు నాకు సహకరించాలి, నా పనిలో సాయపడాలి. బాబా అంటున్నారు, మీరు సాధారణంగా ఏదైనా కష్టమైన పని వస్తే మనం సాధారణంగా చచ్చిపోతున్నాం బాబా అంటూ ఉంటాం. దాన్నే బాబా చెప్తూ, మీరు బతికినా చచ్చిపోతూ ఉన్నా 5:30కు అందరూ లేవాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే, అంటే హృదయపూర్వకంగా మీరు చెయ్యకపోతే నాకు సంబంధం లేదు. కానీ మీరు హృదయపూర్వకంగా ఈ భగవన్నామాన్ని రోజు 5 గంటలకు లేచి ప్రార్థించండి, పాడండి. పాత ఘర్షణలు, ఈ స్త్రీలు పాటించే ప్రయత్నాలు చెడగొడుతూనే ఉన్నాయి. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఉన్నటువంటి చిన్న చిన్న వాదనలు, ఘర్షణలు, తగాదాలు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలను అడ్డపడుతూనే ఉన్నాయి. కానీ బాబా వాళ్ళని విడిచిపెట్టలేదు. పదే పదే ఈ విషయాలను చెప్తూ ఉన్నారు. తర్వాత సెప్టెంబర్ నెలలో బాబా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బాబా అంటున్నారు, మీరందరూ కూడా మీ మీ కోపతాపాలను పూర్తిగా నియంత్రించుకోవాలి. ఆ సమయంలో వీళ్ళు కలకత్తాలో కోతి కొన్ని పక్షుల్ని కొన్నారు అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. అక్కడ ఉండేటటువంటి కోతి వీళ్ళని సతాయించేది. ప్రతిరోజు అది విడిపించుకుని పారిపోయేది. అందరినీ ఇబ్బంది పెట్టేది. మనసారి దీని గురించి బాగా కలత చెందింది. ఈ కోతి మూలంగా చాలా అడ్డం ఏర్పడుతోంది, నిజానికి మనశ్శాంతి లేకుండా పోతోంది అని చాలా విసుక్కోవడం జరిగింది. దీని గురించి అంటే మనసారి అప్సెట్ అయింది. దాని గురించి బాబాకు తెలిసింది. బాబా అంటున్నారు, మన్సారి ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఆమె దృఢచిత్తంతో లేదు. మనసుని
దృఢంగా చేసుకుని మనం ఈ రోజు నుంచి ఏమైనా బాబా మాటల్ని పాటించాలి, బాబా ఆదేశాన్ని పాటించాలి అని దృఢంగా నిర్ణయించుకున్నట్లయితే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనసారి అంత దృఢచిత్తంతో లేదు. మీరు అంటే చుట్టూ ఉన్న మీరంతా కూడా అలాంటి బలహీనతే ఉంది. కాబట్టి ఆమెకు మీరేమీ సహాయం చేయలేరు. మీరంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కోరుతున్నాను. ఒక కోతి కొరకు నా ఆదేశాలను ఉల్లంఘించడం నాకిష్టం లేదు. నేను మరింత విధేయత చూపమని చెప్పిన కొలది మీరు అంత తక్కువగా చూపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా స్ట్రిక్ట్‌గా ఉంచుకోకపోతే తప్ప నా ఆదేశాలను పాటించలేరు. అందువలన ప్రయత్నం చెయ్యండి. ప్రతిరోజు ప్రయత్నం చెయ్యండి అంటూ చెప్తూ ఒక హఫీజ్ సూక్తిని చెప్తున్నారు. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని హఫీజ్ తనను అడిగినటువంటి ప్రశ్నకు ఒకే ఒక మాటలో సమాధానమిచ్చారట. అదేమిటి అంటే, మీరు మీ లోయర్ సెల్ఫ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. దానికి విరుద్ధంగా వెళ్ళనంత వరకు మీరు పరమాత్మతో ఏకం కాలేరు. అయితే ఈ లోయర్ సెల్ఫ్ అంటే ఏమిటి? అది బాబా చెప్తున్నారు. మిమ్మల్ని మీరు తక్కువగా భావించేలా చేసేది ఏదైనా ఉంది అంటే అది మీ లోయర్ సెల్ఫ్. సంతృప్తి చెందడం లేదని, సంతోషంగా లేను అని చెప్పేది లోయర్ సెల్ఫ్. ఇతరులు నిన్ను తక్కువగా చేసి చూసేలా చేసేది ఏమిటి అంటే అదే మీ లోయర్ సెల్ఫ్. అందువలన దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే మీరు దానికి విరుద్ధంగా ప్రవర్తించాలి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా భావించుకునేలా, అలాగే ఇతరులు మిమ్మల్ని ఉన్నతంగా భావించేలా, మిమ్మల్ని సంతృప్తిగా, సంతోషంగా ఉండేలా చేసేదిగా చేసుకోవాలి. అంటే మీ లోయర్ సెల్ఫ్‌కి అంటే అతి నిమ్నమైనటువంటి నేను అనే భావనను నుండి బయటపడి భగవంతుని వైపు తిరగాలి. అప్పుడు మాత్రమే మనల్ని మనం సంతృప్తిగా ఉంచుకోగలము, ఉన్నతంగా భావించుకోగలము. అయితే ఏదైనా విషయం మిమ్మల్ని అప్సెట్ చేస్తే, మూడీగా మారిపోతే అదే మీ లోయర్ సెల్ఫ్. అదే మీలో ఉన్నటువంటి అది ఆ లోయర్ సెల్ఫ్ వ్యక్తమవడం. ప్రజలు ఎప్పుడూ అసంతృప్తికి, బాధలకు ఇతరులను నిందిస్తూ ఉంటారు. ఎవరైనా బాధపడడం అది అతని స్వీయ తప్పు. మన్సారి ఉంది. ఆమె ఆవేశం, కోపం తెచ్చుకుని ఆ నెపాన్ని ఎలిజబెత్ మీద, నోరినా మీద, లక్కీ అనే కోతి మీద వేసింది. కానీ ఆమె తన లోయర్ సెల్ఫ్‌ని అతీతంగా వెళ్ళి ఆలోచిస్తే దాన్ని ఆమె ప్రశాంతంగా దిగమింగి ఉండేది. మీరు దృఢంగా ఉంటే ఏదీ మిమ్మల్ని కలవరపరచదు. ప్రయత్నిస్తే తప్పకుండా మీకది అబ్బుతుంది. అణిచిపెట్టడం కాదు కావాల్సింది. మీలో పరివర్తన కలగాలి. నేనెప్పుడూ మిమ్మల్ని కోపం వద్దు అని అనను. ఏదైనా సందర్భం వస్తే మీకు తప్పకుండా కోపం రావాలి. దాన్ని మీరు బుర్రలో నుండి వెంటనే తీసివేయాలి. ఆకలి వేసినప్పుడు ఉపవాసం ఉండడం గొప్ప విషయం కాదు. ఆకలి వేయటం లేదు, కడుపులో బాగోలేదు అన్నప్పుడు ఉపవాసం ఉండడం అర్థమేమిటి? నిజానికి మామూలుగా ఉన్నప్పుడు సాధారణంగా 3 పూట్ల ఆకలి వేస్తుంది. అలా ఆకలిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండడం దానికి కాస్త ఫలితం ఉంటుంది. అంటే కంట్రోల్ చేసుకోవడం. అతి సర్వత్ర వర్జయేత్ అంటే అతి ఎప్పుడూ మంచిది కాదు. అనగా ఎప్పుడూ ఎక్సైట్‌మెంట్ పొందని వారు, త్వరగా నిగ్రహాన్ని కోల్పోయేవారు, వాళ్ళు అతిగా ఉంటారు. కానీ ఎక్సైట్ అయ్యి కూడా కోపాన్ని అదుపులో పెట్టుకునేవారు
గొప్పవాళ్ళు. ఆ తర్వాత బాబా సెప్టెంబర్ నెలలో మరోసారి బాబా స్త్రీల దగ్గరికి వచ్చారు. యుద్ధం గురించి, తాను ఇవ్వబోయేటటువంటి సంవత్సర కాలం పాటించబోయే ఆదేశాల గురించి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. కొన్ని రోజులలో 2000 విమానాలు, ఓడలు ఇంగ్లండ్‌కు వెడతాయి. అప్పుడు ఏమవుతుంది అని ప్రశ్నించి, ఇంగ్లండ్ ఓడిపోయినా యుద్ధం ఆగదు. అందువలన మనం మరింత ఎక్కువగా ఆదేశాలను విధేయతతో పాటించడానికి ప్రయత్నించాలి. మీలో మీకు పోట్లాటలు వస్తూ ఉంటాయి. హర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తక్కువగా, మరింత తక్కువగా హృదయపూర్వకంగా గురించి పాడండి. ఎంత ప్రయత్నిస్తే అంతగా మీరు ఆ ప్రయత్నంలో సఫలమవుతారు. హృదయపూర్వకంగా భగవంతుని నామాలను పాడతారు. ఆ తర్వాత బాబా నవంబర్ నెలలో వచ్చారు. ఇవన్నీ కూడా మణి రాసినటువంటి ఆ నోట్స్ గురించి చెప్తోంది హెదర్ నాడిల్. నవంబర్ నెలలో బాబా వచ్చారు. బాబా మళ్ళీ తన ఆదేశాల జాబితాను గురించి స్త్రీలతో ఇలా అన్నారు. ఆ రోజు ఉదయం అల్పాహారం అయ్యాక అందరినీ తన దగ్గరకు పిలిచారు. కాస్త బాబా నిరుత్సాహంగా కూడా ఉన్నట్లుగా కనిపించారు. అప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు బాబా, మీరు నాతో ఎందుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు రాను సమాధానం చెప్పింది. బాబా నిన్ను ప్రేమించడానికి అంది. ఎలిజబెత్, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కనుక నీ దగ్గర ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అంది. బాబా తల ఊపి, కానీ ఏమిటా ప్రేమ గొప్పతనం అని అడిగారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, లేకపోతే మీరు మీ కుటుంబాన్ని, సుఖాలను, సంతోషాలను అన్నీ వదిలి నా దగ్గరకు రారు. అయితే నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను కనుక నా వద్ద మిమ్మల్ని ఉంచుకున్నాను. ఈ సంవత్సరం నా విశ్వకార్యం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నాతో ఉండడం మీ అదృష్టం. ప్రపంచమంతా ఇప్పుడు చాలా అల్లకల్లోలంగా ఉంది. అందువలన నా మండలి వారికి ఆదేశాలిచ్చాను. ఒక్కొక్కసారి ఈ సమయంలో అతి క్లిష్టమైన సమయంలో నా సన్నిహితులే నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ మీరంతా ఎప్పుడూ మీకు కావలసింది ఎందుకు చెయ్యాలని అనుకుంటారు? నేను కోరితే అది మీరు చెయ్యాలి. నేను కోరేదైనా చెయ్యాలి, లేదా మీరు కోరేదైనా చేసుకోవాలి. కానీ మధ్యస్థంగా నన్ను, అలాగే నాతో పాటు మిమ్మల్ని సంతోషంగా ఉండడానికై మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కుదరదు. మీ కొరకు నా ఆదేశాలను సులభతరం చేసే ప్రయత్నంలో మీరు కోరేదాన్ని మిమ్మల్ని నేను చెయ్యనిస్తున్నాను. నేను కోరేదానిని మాత్రమే చెయ్యాలని ఆదేశిస్తే మీరు ఒక్క నిమిషం కూడా నాతో ఉండరు. పోట్లాడుకోకండి, విమర్శించకండి, ఇలా ఎన్నో చెప్తూ ఉంటాను. కానీ మీరంతా మీకు కావలసిందే చేస్తూ ఉన్నారు. అందువలన ఈ ముఖ్యమైన సమయంలో నా ఆదేశాలను విధేయతతో పాటించడానికి ప్రయత్నించండి. ఈ 9 నెలల సమయం మీరు నాతోనే ఉండాలి. ఇలా అప్పుడప్పుడు బాబా వస్తూ తాను వారికి ఇచ్చినటువంటి ఆదేశాలను గురించి చెబుతూ వాళ్ళని సంసిద్ధం చేయడం ప్రారంభించేవారు. 1941వ సంవత్సరం జనవరి నెల బాబా ఇచ్చినటువంటి ఆదేశాల పత్రంపై అందరూ సంతకాలు చేశారు. అప్పుడు బాబా అంటున్నారు, వీటిని నా బయట ఉన్నటువంటి
ప్రేమికులు చక్కగా నెరవేరుస్తారని నాకు తెలుసు. కానీ నాకు మీ పట్ల ఖచ్చితమైన ఆశ కొంచెం ఉంది. కాబట్టి నేను మీకు ఈ ఆదేశాలను ఇస్తున్నాను. మీరెవళ్ళు సాధారణమైన వాళ్ళు కారు. మీరంతా నా ఆంతరంగిక శిష్యులు. 20 రోజులు మీ మూడ్స్‌ని, మీ మానసిక స్థితిని ఉత్తమంగా ఉంచుకోవాలి. ఆవేశపడకండి. ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా హాయిగా ఉండండి. అదే నాకు మీరు చేసే మహోపకారం. యుద్ధంలో పోరాడేవాళ్ళు చాలామంది ఉంటారు. యుద్ధంలో పోరాడడానికి ఎంతోమంది యుద్ధాల్లో చేరుతూ ఉంటారు. గాయపడతారు, కష్టాలు పడతారు. కానీ అది చాలా సులభమైనది. మీరు ప్రతి పరిస్థితుల్లోనూ చక్కని పరిస్థితుల్లో అంటే చక్కని మూడ్‌లో ఉండడం, అలాగే కలత పడకుండా ఉండడం, విచారం లేకుండా ఉండడం, సౌమ్యంగా, ప్రేమగా మాట్లాడుతూ కఠినమైనటువంటి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడకపోవడము, ఇవన్నీ చాలా కష్టం. ఉదాహరణకు చెప్తున్నారు. నీ చపాతీ ఎవరైనా తీసుకుంటే ఆవేశపడకుండా హృదయపు లోతుల నుండి మే బాబా బ్లెస్ యూ అనడం చాలా కష్టం. నిజంగా ఈ అహాన్ని అదుపులో ఉంచుకోవడం నిప్పుల మీద లేదా గాజు పెంకుల మీద నడవడం కంటే కష్టం. యుద్ధంలో గెలవడం సులభం. అత్యంత కష్టమైనది నిన్ను నీవు గెలుచుకోవడం అంటే నీ లోయర్ సెల్ఫ్‌ని నుండి బయటపడడం చాలా కష్టం. ఆధ్యాత్మిక మార్గంలో ఇదే నిజమైన విషయం. ప్రశాంతంగా ఉంటూ సహనంతో అన్నీ దిగమింగుకోవడానికి ప్రయత్నించండి అంటున్నారు. ఇలా పదే పదే బాబా వాళ్ళ దగ్గరికి రావడము, తను ఇవ్వబోయేటటువంటి వాళ్ళు ఆచరించబోయేటటువంటి ఆదేశాల గురించి ప్రస్తావించడము జరిగింది. చివరకు జనవరి నెలలో వీళ్ళందరి చేత సంతకాలు చేయించుకున్నారు ఆ పత్రం మీద. ఏమిటి? పరనింద చేయకపోవడము, ఉదయాన్నే లేవడము, అలాగే ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం. ఈ 3 మనకి కనిపించేందుకు చాలా సులభంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మణి ఒక విషయాన్ని చెప్తూ బాబా చెప్పిన ఆ చిన్న ఆదేశాన్ని కూడా పాటించటంలో ఎంతగా విఫలమవుతూ ఉంటామో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయో మీరు కూడా వినండి అంటూ మణి మండలి హాల్‌లో చెప్పిన విషయాన్ని ఇక్కడ పొందుపరిచింది. మణి అంటుంది, బాబా ఇచ్చిన అతి చిన్న ఆదేశాలు కూడా ఆచరించడం ఎంత కష్టమో మీకు ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. పెద్ద పెద్ద ఆదేశాలు, పెద్ద పెద్ద విషయాల వరకు వెళ్ళక్కర్లేదు. చిన్న విషయం, బాబా చెప్పిన అతి చిన్న శబ్దం చెయ్యకుండా ఉండండి అనే చిన్న విషయాన్ని మేము ఆచరించలేకపోయాము అంటూ ఆ సంఘటనను చెప్తోంది. అది మిస్చువస్ క్లాక్ అంటే తుంటరి గడియారం. వీళ్ళందరూ కూడా బ్లూ బస్ టూర్‌లో ఒక సందర్భంలో ఒక చోట ఆగారు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారట. వాళ్ళతో పాటు ఇరిచ్ కుటుంబం అంతా కూడా ఉంది. అంటే అతని తల్లి, అతని యొక్క పెద్దమ్మ గులామాసి, అతని యొక్క చెల్లెళ్ళు, చిన్న తమ్ముడు అందరూ వీళ్ళ స్త్రీలతో ఉన్నారు. అది తొలి సంవత్సరాలు. మామూలుగా మెహరాబాద్‌లో కొండ మీద ఉన్నప్పుడు ఇంతకుముందు ఈ విషయాన్ని చదువుకున్నాం. సూనామాసి ఈ వీళ్ళుండేటటువంటి స్త్రీల ఆవరణకు బయట కాపలా ఉండేది. ఆ కాపలా డ్యూటీని ఆమెకిచ్చారు బాబా. అలా కాపలా ఉంటూ సమయాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే ఏ సమయానికి బాబా వస్తారు, ఏ సమయానికి గంట కొట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. కాబట్టి ఆమెకున్నటువంటి ఒకే ఒక గడియారం ఏమిటి అంటే కిచెన్‌లో అంటే వంటగదిలో ఉండేటటువంటి అలారం పీస్. చిన్న అలారం టైమ్ పీస్‌లు ఉండేవి ఇదివరకు.
ఆ అలారం పీసుల్ని వాళ్ళు ఆమె చూస్తూ సమయాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. అది ఆమెకు చాలా ముఖ్యం. ఈ సమయంలో అంటే ఈ బ్లూ బస్ టూర్‌లో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వీళ్ళందరూ కొన్ని రోజులు ఉన్నారు. ఆ సమయంలో బాబా ఒకసారి నేను ప్రతి ఉదయము 2 గంటలు ఏకాంతవాసంలో ఉంటాను. ఇది నాకు చాలా ముఖ్యమైన పని. చాలా క్లిష్టమైనది కూడా. మీ సహాయం కావాలి అన్నారు. వీళ్ళందరూ మేమంతా బాబా విశ్వకార్యంలో మేం చేసే సహాయం ఏమై ఉంటుంది అని అనుకున్నారు. అప్పుడు బాబా అంటున్నారు, మీరు సంపూర్ణంగా నిశ్శబ్దంగా ఉండడమే నాకు మీరు చేసే సాయం. మాట్లాడకూడదు. ఏమాత్రమూ శబ్దం చెయ్యకూడదు. మామూలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. అది కూడా నిశ్శబ్దంగా. నెమ్మదిగా శబ్దం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఆ 2 గంటల సేపు నాకు సహకరించాలి అన్నారు. నిజానికి బాబా ఎప్పుడైతే చెప్పారో ఆ సమయమంతా కూడా వీళ్ళు పనులు చేసుకునే సమయం. వంట చేసుకోవడము, బట్టలు ఉతకడము, శుభ్రం చేసుకోవడము, నీళ్లు తెచ్చి పోసుకోవడము, గిన్నెలు తోముకోవడము, ఈ వగైరా పనులన్నీ కూడా ఆ సమయంలోనే వీళ్ళు చేయాల్సొచ్చేది. మరి బాబా చెప్పిన పని వీళ్ళందరూ అంగీకరించారు. బాబా అన్నారు, నా పని అంటే 2 గంటలు ఏకాంతవాసం ముగిసిన తర్వాత నేను చప్పట్లు కొడతాను. అప్పుడు మీ ఇష్టం శబ్దం చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలాగైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఉదయం సమయంలో ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటూ బాబా చెప్పిన సమయానికి వీళ్ళు ఎంతో కష్టపడుతూ జాగ్రత్తగా శబ్దం లేకుండా పనులు చేసుకుంటూ ఉండేవారు. ఎంత మాత్రం శబ్దం రాకుండా అంతమంది కలిసి పని చేయడం చాలా కష్టం. ఒక్కొక్కసారి ఏదో అనుకోని సంఘటన ఎదురయ్యేది. బాబా ఏకాంతవాసం ప్రారంభానికి సూచనగా చప్పట్లు కొట్టేవారు. అప్పటి నుండి వీళ్ళందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఎవరి పనుల్లో వాళ్ళు శబ్దం రాకుండా నెమ్మదిగా చేయడానికి ప్రయత్నించేవారు. కానీ కొన్ని అనేక అంటే సంఘటనలు జరుగుతూ ఉండేవి. నిజానికి ఎవరు నమ్మలేరు ఈ విషయాలు. అలా జరిగిపోతూ ఉంటాయి. అంటూ మణి చెప్తోంది. మీ చేతుల్లో గరిట నేల మీద పడచ్చు. అది శబ్దం చేస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అదే గొప్ప శబ్దంగా కనిపిస్తుంది. అలాగే కిటికీ తలుపు కొట్టుకుంటుంది. నిజానికి అది తలుపు తెరిచిన వాళ్ళు కొక్కెం పెడుతూ ఉంటారు. ఆ కొక్కెం లూజ్‌గా పెట్టవచ్చు. లేదా గాలికి పోయి గట్టిగా కొట్టుకోవచ్చు. ఇలాంటి చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే బకెట్‌తో నిండా నీళ్లు తీసుకువస్తుండగా ఒలికిపోవచ్చు, శబ్దం రావచ్చు, లేదా బకెట్ పడిపోవచ్చు. లేకపోతే ఎవరో ఒకరిని గట్టిగా మర్చిపోయి పిలవచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగేవి. అలాంటప్పుడు బాబా వీళ్ళందరినీ పిలిచి, మీరంతా పనికిరాని వాళ్ళు అని తిట్టేవారు. నిజానికి వాళ్ళందరూ బాబా కోసం అంత చిన్న పని కూడా పోతున్నామా అని బాధపడుతుండేవారు. ఏం మాట్లాడగలరు? బాబా ఎదురుగుండా కూర్చున్నారు. బాబా చె వేసే నిందలు భరించడం తప్ప వీళ్ళేమీ లేకపోయేవాళ్ళు. అప్పుడు బాబా అంటారు, సరే పోనీ మీరొక పని చెయ్యండి. మీరంతా మీ పనులు ముందరే పూర్తి చేసుకునో లేదా తర్వాత చెయ్యాలనుకుని ఒకే చోట కూర్చోండి. కదలకండి. ఏ పని చెయ్యకండి. అలా నిశ్శబ్దంగా ఉండగలరు. ఇలా చెయ్యండి పోనీ అని బాబా ఒక పరిష్కారాన్ని సూచించారు. మర్నాడు వాళ్ళందరూ ఉదయం బాబా ఎప్పుడైతే చప్పట్లు కొట్టి ఏకాంతవాసంలోకి వెళ్ళారో వీళ్ళందరూ ఒకచోట కూర్చున్నారు బాబా చెప్పినట్లుగా. ఎవరి బెడ్డింగ్ మీద వాళ్ళు కూర్చున్నారు. ఎలాంటి ఫర్నిచరు ఉండేది కాదు. కాబట్టి ఎవరి బెడ్డింగ్ మీద వాళ్ళు కూర్చున్నారు.
బ్లూ బస్ టూర్‌లో ఉండే సమయమంతా కూడా ఇలాగే గడిచేది. అందరూ కూర్చుని ఏ పని చెయ్యకుండా అలా నిశ్చలంగా ఉండిపోయారట. ఒకరి ముఖాలు ఒకళ్ళు కాసేపున్నాక ఏం జరుగుతుంది? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవడం ప్రారంభించారు. నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంటే సైగలతో మాట్లాడుకోవడం, కనుబొమ్మలను ముడిచి విప్పి ఇలా మాట్లాడుకోవడం. ఇలా మాట్లాడుకోవచ్చు కదా! అలా వీళ్ళు కూడా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ రోజంతా కూడా బాబా చెప్పినట్లే జరిగింది. ఏ శబ్దము రాలేదు. నిరాటంకంగా బాబా ఏకాంతవాసం ముగిసింది. అందరికీ సంతోషంగా ఉంది. ఆ సమయాల్లో సూనామాసి వంటగదిలో గడియారం ఆమెకు సమస్య అయింది. ఏమిటి? అంటే నిజానికి ఆమె టైంని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమె ఆ గడియారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. రాత్రి చలి సమయంలో దాని మీద ఒక ఊలు వస్త్రం కప్పేది. అంటే చలిగాలికి దాని ఇష్టం వచ్చినట్లు ఆగిపోవడము, లేకపోతే తొందరగా తిరగడము జరగకుండా ఉండడానికై అలా జాగ్రత్త తీసుకునేది. అయినా అది ఆ సమయంలో పాడైంది. ఈ సునామాసి దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి ఎలాగైనా తిరిగేలా చేద్దాము అని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలా ఆమె కూడా ప్రయత్నించింది. అయినా ఆమె వల్ల కాలేదు. ఈ సమయంలో మనం ఇందాక చెప్పుకున్నాం. ఇరుచి పెద్దమ్మ గులామాసి వీళ్ళతో ఉంది. ఆమె చాలా తెలివిగలది. ఎలాంటి సమస్య వచ్చినా మంచి సలహాలిస్తూ ఉండేది. ఏదో చిన్న చిన్న పనులు చేసి ఆ సమస్యలను సులభంగా పరిష్కరించేది. ఒకరోజు ఉదయం అంటే ఎప్పుడైతే బాబా ఇలా ఏకాంతవాసంలో కూర్చున్నారో, స్త్రీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ బెడ్డింగుల మీద కూర్చుని ఏమాత్రము శబ్దం చేయకుండా, పనులు కూడా చేసుకోకుండా కూర్చున్నారో, ఆ సమయంలో సూనామాసి గులామాసి వైపు చూసింది. గడియారం సంగతి ఏమిటి చేశావు అని సైగ చేసింది. ఆమె చిటికెలో చేస్తాను, అదేమంత గొప్ప పని అంటూ అంది. కానీ ఏదో పనుల్లో ఉండి ముందు రోజు మర్చిపోయింది. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఈ సమయంలో కళ్ళతో మాట్లాడుతూ సూనమాసి గులామాసిని అడిగింది. అప్పుడు గులామాసి నెమ్మదిగా శబ్దం చేయకుండా దాన్ని నా దగ్గరకు పంపించు, నేను చూస్తాను అంది. అందువలన ఈ సూనమాసి ఈ గడియారాన్ని తీసుకుని శబ్దం లేకుండా పక్కవాళ్ళకి అందించింది. ఆమె అక్కడి నుండి కదలలేదు. పక్కవాళ్ళకి అందించింది. ఆ పక్కవాళ్ళు ఆ పక్క వాళ్ళకి అందించారు. అలా క్రమంగా గులామాసి దగ్గరకు ఆ గడియారం వచ్చింది. ఆమె ఒక డాక్టర్ పేషెంట్‌ని ఎలా చూస్తున్నారో అలా పరిశీలించింది. అటు ఇటు తిప్పింది. కొన్ని స్క్రూలు తీద్దామనుకుంది. రాలేదు. ఆమె వెంటనే తన ముడిలో నుండి హెయిర్ పిన్ తీసి దాంతో స్క్రూలు తీసింది. అందరూ ఆమె వైపే చూస్తూ ఉన్నారు. చేసేందుకేమీ లేదు కదా! ఎవ్వరికీ ఏ పని లేదు. కాబట్టి ఆమె చేసే పని ఎలా చేస్తోందో అనే ఆసక్తితో అందరూ ఆమె వైపే చూస్తూ ఉన్నారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. ఆమె చేసే పని ఎలాంటి ఫలితాన్నిచ్చిందో రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.